హాయ్ ఎవ్రీవన్. నేను నా లాస్ట్ వీడియోలో అబ్రాడ్ మూవ్ అవ్వాలి అనుకునేటప్పుడు చాలా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి నేను చెప్పాను. ఆ మాట ఎందుకు అన్నాను అంటే, ఎప్పుడైనా మనం కొత్త ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు మనం చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతాము. లైక్ అక్కడికి వెళ్తున్నాము, మన లైఫ్ ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పి మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో కొత్త ప్లేస్‌కి మనం మూవ్ అవుతాము. కానీ ఎప్పుడైతే మనం కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఉండవు. సో, అలాంటి టైంలో ఏంటంటే మనం చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతాము. అది కాక ఎప్పుడైనా ఫ్యామిలీని వదిలిపెట్టి కొంతమంది ఏంటి అంటే ఏదైనా స్టడీ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ ఫ్యామిలీని వదిలిపెట్టి లైక్ హాస్టల్స్‌లో గానీ అలా ఉంటారు. కొంతమంది ఏంటి అంటే పేరెంట్స్‌ని వదిలిపెట్టి ఎక్కువ మంది ఉండరు. లైక్ ఉన్న ఊర్లోనే చదువుకోవడం గానీ అలాంటి వాళ్ళు. సో, అలాంటి వాళ్ళు ఏదైనా కొత్త ప్లేస్‌కి మూవ్ అవుతున్నప్పుడు కొంతమందితో అడ్జస్ట్ అవ్వడానికి గానీ అది వాళ్ళకి చాలా టైం పడతది. చాలా హోమ్ సిక్ అనేది ఫీల్ అవుతాము. కాపోతే డెసిషన్ ఎందుకు మనం ముందే తీసుకోవాలి అంటే ఇక్కడికొచ్చేటప్పుడు మనం చాలా అమౌంట్ అనేది స్పెండ్ చేసొస్తాము. నియర్లీ 10,00,000 కానీ, 15,00,000 కానీ మనం స్పెండ్ చేసొస్తాము. వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎమోషనల్లీ మనం స్ట్రాంగ్ లేము అని వెనక్కి వెళ్ళిపోతే అంత అమౌంట్ అనేది మనం ఇండియాలో మళ్ళీ మనం రీపే చేసుకోలేము. సో, ఏంటి అంటే జస్ట్ థింక్ వన్స్. మనం మూవ్ అయ్యే ముందే ఇవన్నీ మనం హ్యాండిల్ చేయగలమా లేదా? నేను ఉండగలనా లేదా? అనేది చూడండి. నేను చాలా వీడియోస్‌లో చూసినప్పుడు కూడా చాలామంది అక్కడ మనకంటూ మాట్లాడడానికి ఎవరు ఉండరు. మన పనులు మనమే జేసుకోవాలి. సో, అది నాకు కొంచెం నా అడ్జస్ట్ అవ్వలేకపోయాను అని జెప్పి చాలామంది రిటర్న్ వచ్చేసిన వాళ్ళు చాలామందున్నారు. సో, ఏంటి అంటే వచ్చి వెనక్కి అలా ఎళ్ళిపోవడం అనేది కాకుండా, ముందుగానే మనం కొత్త ఎన్విరాన్మెంటల్‌కి మనం అడ్జస్ట్ అవ్వగలమా లేదా? ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా నేను ఉండగలనా లేదా? మెంటల్‌గా నాకు నేను కేపబులా కాదా? అనేది ఒక్కసారి ఆలోచించుకొని ముందు మీ డెసిషన్ అనేది తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.